లక్ష్మి చేస్తున్నాం. కానీ పౌర్ణమికి హోమం ఉంటుంది. రామచంద్రస్వామి వారు అశ్వమేధ యాగం చేశారు. అశ్వమేధ యాగం చేశారు కదా, స్నానం చేయడం వల్ల మీకు ఆ యొక్క కన్యాదాన ఫలితం మీకు కలుగుతుంది. పౌర్ణమిగా యాగం చేయడం వల్ల ఇప్పుడు కలియుగంలో మనం చేసేదంతా కూడా పౌర్ణమిగా యాగం మాత్రమే చేస్తున్నాం, మిగతాదంతా కూడా చేయడం లేదు. కారణం ఇప్పుడు చెప్పిన అశ్వమేధ యాగం చేయాలంటే అక్కడ ఉంటున్న భూమినంతా కూడా బ్రాహ్మణులు కానీ దానం చేయాలి మన దగ్గర లేదు. కాబట్టి అలాంటి యాగాలన్నీ కూడా మనం చేయలేము. కానీ ఈ యొక్క కన్యాదానం చేయడం వల్ల ఆ యాగ ఫలితం అంతా కూడా మీకు వస్తుంది. కాబట్టి చక్కగా స్వామివారికి కన్యాదానం చేస్తున్నాను అనే మనసులో భావన చేసుకుంటూ నీళ్లు విడిచిపెట్టండి. రాజా అందరూ కూడా కన్యాదానం చేసినట్టు కాదు, కన్యాదానం